నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? ఈరోజు నిరుద్యోగుల కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉద్యోగం కోల్పోతారో వాళ్ళకున్న హక్కులేమిటి? అది తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. మన భారతదేశంలో ఏ పద్ధతి ఉంది? ఇతర దేశాల్లో ఏ పద్ధతి ఉంది? ఇక్కడి నుంచి ఇతర దేశాలకెళ్ళే వాళ్ళు ఇతర దేశాల్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఉద్యోగం పోతే? అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తున్నాను. మనం చూస్తే కనుక జర్మనీలో ఉద్యోగం ఏదన్నా పోతే కనుక ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ ఎంప్లాయర్ ఎవరైతే ఆ ఉద్యోగం తీసేశారో అతని మీద కేసు వేయడానికి మొత్తం ఖర్చులన్నీ వాళ్లే పెట్టుకొని, ఎవరైతే ఉద్యోగం తీసేశారో వాళ్ళ కంపెనీ మీద వాళ్ళ సొంత డబ్బులతో కేసు వేసి ఆ ఉద్యోగికి భరోసాగా నిలుస్తాయి, చేస్తాయి. అట్లాంటి ఇన్సూరెన్స్ జర్మనీలో ఒకటి ఉంది. అంతేకాకుండా జర్మనీ గవర్నమెంటే ఎవరన్నా ఉద్యోగం పోయిన వాళ్ళు ఉండుంటే కనుక, వాళ్ళు 12 నెలలు కనుక ఉద్యోగం చేసి ఉన్నట్లయితే కనుక, ఆ ఉద్యోగం పోయినప్పుడు చేసినప్పుడు వాళ్ళకి 60 నుంచి 67% వాళ్ళ బేసిక్లో 6 నెలల పాటు ఇచ్చే అవకాశము అక్కడ జర్మనీలో ఉంది. జర్మనీలో అంటే భరోసా అనమాట. వాళ్ళకి ఉద్యోగం పోయినా సరే వాళ్ళు మినిమం స్టాండర్డ్స్ బతకడానికి, చేయటానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది భరోసా ఉంది. అట్లాగే ఉద్యోగం పోయిన వాళ్ళు కొత్త ఉద్యోగం వెతుక్కోవటానికి కూడా అంతకుముందు 60 రోజులు ఉండేది. అట్లానే ఆ గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది. అప్పటిదాకా వాళ్ళది వీసా స్టేటస్లో అవన్నీ అట్లనే కొనసాగుతూ ఉంటాయి, చేస్తుంటాయి. అదే యూకేలోకి వచ్చేటప్పటికి అక్కడ గవర్నమెంట్ కాదు కానివ్వండి, ప్రైవేట్ సంస్థ ఒకటి. ఆ ప్రైవేట్ సంస్థ ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ సంస్థ ఇన్సూరెన్స్లు ఇస్తుంది. ఆ ఇన్సూరెన్స్ ఇచ్చి ఉద్యోగం పోయిన వాళ్ళకి భరోసాగా భద్రతగా నిలుస్తుంది, చేస్తుంది. వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ లేకుండా చక్కగా ఉండేటట్టుగా చేస్తుంది. ఇంకో ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది యూకేలో. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంపీపీఏ అనమాట. ఎవరైతే హౌసింగ్ లోన్స్ అవన్నీ ఉంటాయో ఉద్యోగం పోతే కనుక వాళ్ళ హౌసింగ్ లోన్స్ అవన్నీ ఆ సంస్థే కడుతుంది, మళ్ళీ తిరిగి వీళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా. ఇది జర్మనీ, యూకే చూసాం కదా. ఇప్పుడు యూఎస్ఏలో చూద్దాం. యూఎస్ఏలో వచ్చి స్టేట్ని బట్టి మారుతూ ఉంటాయి. ఆ స్టేట్ని బట్టి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధంగా ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, ఒక్కొక్క విధంగా భద్రత కల్పిస్తూ ఉంటారు. ఆ వివరాలన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇప్పుడు దుబాయ్కి వచ్చేటప్పటికి, దుబాయ్లో అంతకుముందు ఉద్యోగం అంటే పోతే వెనక్కి రావాల్సి వస్తుంది, ఎట్లాగా ఏంటని బాగా మనకు కంగారుగా ఉంటుంది. కానీ ఇప్పుడు దుబాయ్లో చట్టం మారింది. దుబాయ్లో కనుక ఎవరన్నా ఉద్యోగం పోయినట్లయితే, చేయనట్లయితే కనుక వాళ్ళకి బేసిక్ దాంట్లో 60% మొత్తం 3 నెలల పాటు ప్రభుత్వం ఇస్తుంది. దాన్నే ఇన్వాలంటరీ లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. దీన్ని 2023 నుంచి యూఏఈలో అమలుపరుస్తున్నారు. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో అదొక విప్లవంలాగా మారింది. అంతే కాకుండా అక్కడ కూడా గ్రేస్ పీరియడ్ గతంలో 30 రోజులు ఉండేది, దాన్ని 60 నుంచి 180 రోజుల వరకు టైం ఇస్తున్నారు. కొత్త ఉద్యోగం వెతుక్కోవటానికి ఇది గొప్ప అవకాశము. అదే అమెరికాలో అయితే వార్న్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఎక్కడైతే 100 మందికి మించి ఉద్యోగస్తులు ఉంటారో ఆ కంపెనీ వాళ్ళు ఎవరిని ఎంప్లాయీని తీసేయాలి, చేయాలంటే 60 రోజులు ముందస్తుగా నోటీస్ ఇచ్చి మాత్రమే వాళ్ళు తీసేయాలి. ఎట్లా పడితే అట్లా ఉద్యోగస్తులను తీసేయడానికి వీలు లేదు. మనం ఇతర దేశాల్లో చూసాం కదా. చిన్న చిన్న దేశాల్లో కూడా ఇట్లాంటి ఇన్సూరెన్స్ సదుపాయాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చెప్తే వీడియో పెద్దదవుతుంది, లెంత్ అవుతుంది. ఎవరికన్నా వాళ్ళ దేశానికి ఏ దేశానికి సంబంధించిన ఇన్సూరెన్స్ ఆ వివరాలు ఏదైనా కావాలంటే మీరు అడిగితే చేస్తే కనుక నేను మీకు పర్సనల్గా అది చేస్తాను. మన ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. కానీ ఉద్యోగం పోయిన వాళ్ళకి, అంటే ఉద్యోగం చేస్తూ ఉన్నట్టుండి ఉద్యోగం పోతే కనుక వాళ్ళకి ఎటువంటి సహాయం కూడా ఎట్లాంటివి కూడా లేదు. అట్లాంటి ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఏమీ లేవు. ఈఎంఐలు కట్టే ఇన్సూరెన్స్ కానీ, హౌసింగ్ లోన్స్ కట్టే ఇన్సూరెన్స్లు కానీ ఎక్కడా ఏమీ లేవు. ఇది మనందరికీ కూడా 140 కోట్ల మంది ఉన్న ఇండియాలో అనేక ఫ్రీబీస్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈరోజు చూసే సుప్రీంకోర్టు కూడా ఫ్రీబీస్ తగ్గించండి, ఉద్యోగాలు కల్పించండి అన్నారు. అట్లాగే ఉద్యోగ భద్రత అనేది కల్పిస్తూ ఏదన్నా ఒకటి వచ్చే విధంగా యువత అందరూ కూడా ప్రభుత్వాన్ని వేడుకోవాలి, చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే భారతదేశంలో స్ట్రెస్ లెవెల్స్ పెరగడానికి, చేయటానికి వాళ్ళ కుటుంబ భారము, బాధ్యత, ఉద్యోగం పోతే వాళ్ళ పరిస్థితి ఏంటనే భయంలో ఉంటారు. అదే మనం చెప్పుకున్న దేశాల్లో పోతే ఉద్యోగం పోయినా వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ అవ్వటానికి, వాళ్ళు చక్కగా జీవించడానికి చాలా సదుపాయాలు ఉన్నాయి. అట్లాంటి సదుపాయాలు ఇక్కడ కూడా కలగాలి, చెందాలి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇచ్చే నిరుద్యోగ భృతి చాలా తక్కువ, అది పెరగాలని. అంతేకాకుండా ఉద్యోగం పోయిన వాళ్ళకు కూడా భరోసా ఉండేటట్టుగా, చేసేటట్టుగా కూడా చట్టాలు మారాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా మీకు ఏదన్నా దేశం గురించి పర్టికులర్గా ఏమన్నా కావాలంటే చెప్పండి, దానికి ప్రత్యేకంగా వీడియో కూడా చేస్తాను. మీ కోటంరాజు వెంకటేష్ శర్మ, చట్టం ఏం చెప్తుంది.